హలో ఎవ్రీవన్, ఈరోజు టమాటో చట్నీ చేస్తున్నానండి. సింపుల్ వే అండి. ఎప్పుడైనా మనకి జలుబు చేసింది, జ్వరం వచ్చింది అంటే ఈ సింపుల్ చట్నీతో కొంచెం నోటికి తినాలనిపిస్తుందండి. అది ఎలాగో చూపిస్తాను రండి. ముందుగా గ్యాస్ వెలిగించుకుందాం. కొద్దిగా ఆయిల్ వేస్తున్నానండి. కొద్దిగానే వేస్తున్నాను, ఎందుకంటే లైట్గా కొంచెం వేపుకుంటాను. నాకు ఫుల్ జలుబు అండి, అసలు ఏమీ తినాలనిపించట్లేదు, ఫీవర్. సో నేను ఈ పచ్చడి చేస్తున్నాను. ఇందులో చాలామంది జీలకర్ర, ధనియాలు అన్నీ యాడ్ చేస్తారు, కానీ నేను ఏమి కూడా యాడ్ చేయనండి. జస్ట్ పచ్చిమిరపకాయలు, కొత్తిమీర, పుదీనా, టమాటో, అంతే. జ్వరం వచ్చినప్పుడు నోరు చేదుగా ఉంటుంది కదా, ఆ టైంలో ఈ పచ్చడితో కొంచెం తినాలనిపిస్తుందండి. ఒకసారి నా స్టైల్లో ట్రై చేసి చూడండి. నచ్చితే కనుక కామెంట్ చేయండి ఫ్రెండ్స్. పచ్చిమిరపకాయలు వేగిపోయినాయండి. మిరపకాయలు మీ టేస్ట్కి తగ్గట్టు వేసుకోండి. నేను కొంచెం కారంగా ఇష్టపడతాను కాబట్టి కొంచెం ఎక్కువగానే వేసుకున్నాను. ఆ తర్వాత చాలా కొద్దిగా ఆయిల్ వేస్తున్నానండి, చాలా కొద్దిగా. ఇప్పుడు కొత్తిమీర, పుదీనాను కూడా కొంచెం ఫ్రై చేసుకుంటున్నాను. మళ్ళీ కొద్దిగా ఆయిల్ వేస్తున్నాను. 1 టీ స్పూన్ అంత ఆయిల్ వేస్తున్నాను అంతే. ఇందులో టమాటాలు వేసేస్తున్నాను. ఇది కొంచెం మగ్గనివ్వాలి. కొంచెం టమాటాలన్నీ కొంచెం సాఫ్ట్ అయిపోతే తీసి మిక్సీలో వేసుకోవడమే, ఇంకేం లేదండి. చాలా సింపుల్ టమాటో పచ్చడి, కానీ చూడ్డానికి ఇంట్లో ఏమీ లేదు అసలు. అంటే ఏంది అసలు ఏం వేయట్లేదు, టేస్టీగా ఉంటుంది అని చెప్తుందని అనుకుంటున్నారా? ట్రై చేసి చూడండి, మీకే తెలుస్తుంది. ఇది మా పెద్దక్క చేసేదండి. మా పెద్దక్క దగ్గర నుంచి నేను నేర్చుకున్నాను. కానీ నిజంగా అండి, జ్వరం వచ్చినప్పుడు నోటికి ఇది చాలా బాగా అనిపిస్తుంది పచ్చడి. కొంచెం వేడి అన్నంలో ట్రై చేసి చూడండి ఫ్రెండ్స్. టమాటాలు బాగా ఉడికిపోయింది. ఇంత ఉడికితే చాలండి, మొత్తం పూర్తిగా సాఫ్ట్ అవ్వాల్సిన అవసరం లేదు. గ్యాస్ ఆఫ్ చేస్తున్నాను. కొంచెం చల్లారనిద్దాం. చల్లారిన తర్వాత మిక్సీలో వేసుకోవడమే. అసలు రోట్లో నూరుకుంటే ఇంకా టేస్ట్ ఉంటుంది, కానీ ఇప్పుడు నాకు జ్వరం కదా, అంత ఓపిక లేదు. సో నేను మిక్సీలోనే వేస్తాను. చల్లారనిద్దాం ఇంకా దీన్ని. ఇవన్నీ మిక్సీకి వేస్తున్నానండి. నేను సన్నుప్పు చాలా తక్కువగా వాడతానండి. మ్యాక్సిమం నేను వాడే ఉప్పు ఇదే అన్నిట్లోకి. మీ టేస్ట్ తగ్గట్టు వేసుకోండి. కొంతమంది ఉప్పు చాలా తక్కువ తింటారు కదా. కారం కూడా మీ టేస్ట్కి తగ్గట్టు. ఇది మిక్సీ పట్టుకుంటానండి. తర్వాత టమాటో కూడా ఇందులోనే వేసి మిక్సీ పట్టుకొని తాలింపు వేసుకోవడమే. తాలింపు కోసం ఆయిల్ వేస్తున్నానండి.
ఆవాలు, జీలకర్ర, కొద్దిగా పసుపు, టేస్టీ టమాటో పచ్చడి రెడీ అండి. రోట్లో నూరుకుంటే ఇంకా బాగుంటుందండి. కానీ తప్పకుండా ఫ్రెండ్స్ ట్రై చేసి చూడండి. మనకి నోరు చేదుగా ఉన్నప్పుడు ఏది తినాలనిపించినప్పుడు బెస్ట్ అండి, చాలా బాగుంటుంది. ఇందులో ఏమీ ఎక్స్ట్రా నేను అసలు ఏది యాడ్ చేయనండి. నాకు ఎప్పుడన్నా ఏది తినాలనిపించినప్పుడు ఇట్లా చేసుకొని వేడి వేడి అన్నంలో తింటానండి. ఎలా ఉందో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.